సంబంధమైన వ్యక్తి అన్నిటిని ఏం చేస్తాడు? వివేచిస్తాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి అన్నిటిని వివేచించి ప్రకృతి సంబంధమైన విషయాలు చూస్తాడు, ఆత్మ సంబంధమైన విషయాలు చూస్తాడు. ప్రకృతి సంబంధమైన విషయాలన్నీ పక్కన పెడతాడు, ఆత్మ సంబంధమైన విషయాలన్నీ తీసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగాక. చాలా మంది డినామినేషన్ భేదాలతో ఒక మాట, నేను నేర్చుకున్న ఆత్మీయ విషయం మీకు చెప్తాను. చాలా మంది డినామినేషన్ భేదాలతో కొంతమంది దైవ సేవకుల మీద కూడా సరైన మంచి మనసు ఉండదండి. ఎందుకంటే వారు మన డినామినేషన్ కాదు గనక. మన డినామినేషన్ కాదు గనక, మన సర్కిల్లో ఉన్నవారు కాదు గనక ఆ వ్యక్తి మాటలు ఎన్ని మంచి మాటలు చెప్పినా కానీ ఆ వ్యక్తి మాటలు అంగీకరించరు. 6 మాటలు వింటానండి నేను. విని అందులో ఆత్మీయమైన విషయాలు నాకు కావాల్సినవి తీసుకుంటాను. ఇది నాకు అవసరం లేదంటే దాన్ని పక్కకి విడిచిపెడతాను. చాలా ఉత్తమంగా ఆ మాటలు తీసుకుంటాను. ఎవరిని నిరాకరించడం కానీ, కింతపరచడం కానీ, బాధపరచడం కానీ, ఆ వ్యక్తిని మరొక మాట అనడం కానీ, ఇలాంటివి నా మనసులో రావడానికి ఏ రోజు ఇష్టపడదు. ఒకవేళ ఆయన వాక్యం మనం వినక్కరద్దు, ఎందుకంటే అతను మనకు సంబంధించినవాడు కాదు కదా అని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు కూడా అక్కడ చెప్పిన మంచి మాటలు ఉంటాయి, అవి మాత్రమే తీసుకుని మనకు అవసరం లేని అన్నీ ఏం చేస్తాను నేను? విడిచిపెట్టాను. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక మంచి లక్షణం ఉంటుందండి. ఏమని చెప్పండి? ప్రతి ఒక్కరిలోనూ ఆ మంచి తీసుకోవాలి, అంతేనా? ఆ వ్యక్తిలో ఏం తీసుకోవాలి? నీలో మంచి ఉందనుకోండి, ఆ మంచి తీసుకుంటాను నేను. కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది, దాన్ని ఏం చేస్తాను నేను? పక్కన మనిషిని విడిచిపెట్టను. అర్థమైందా? మనిషిగా విడిచిపెడతాను, మనిషిని విడిచిపెట్టను. కానీ ఆ మనిషిలో ఉన్న కొంచెం ఇబ్బందికరమైన ఉంటాయి కదా, వాటిని మాత్రమే విడిచిపెడతాను. ప్రకృతి ఆత్మ సంబంధమైనవి. మనం వేటిని హైలైట్ చేయాలి? ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలే తీసుకోవాలి. ఆత్మ సంబంధమైన మనిషి ఏం చేస్తాడు? అన్నిటినీ వివేచిస్తాడు, ఆలోచన చేస్తాడు. చేసి ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడు? ప్రకృతి సంబంధమైన కూడా పక్కన పెడతాడు. మనము కూడా ప్రకృతి సంబంధమైన మాటలేవో, ఆత్మ సంబంధమైన మాటలేవో తీసుకోవాలి. మన సహోదరే కదా. కొన్నిసార్లు ఆత్మీయులు కూడా ప్రకృతి సంబంధమైన మాటలు మాట్లాడతారు. అక్కడ శరీర సంబంధులు కనబడుతున్నారు. ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. ఈ శరీర సంబంధులు ఎవరు? ఇప్పుడు ప్రకృతి సంబంధులు అంటే ఎవరంటే, సంబంధం ఎవరంటే అసలు ఆ దేవుడు అంటే తెలియనివాడు, నమ్మి బాప్తీసం పొందినవాడు కానే కాదు. ఎవరు? ప్రకృతి సంబంధి. మరి శరీర సంబంధి ఎవరు? దేవుణ్ణి ఎరిగి రక్షణలో ఉండి బాప్తీసం పొంది కూడా అన్ని లోకానుసారమైన శరీర సంబంధమైన వాటి మీద ఉండిపోతాయి కోరికలు. అప్పుడప్పుడు అంటాం, నేనే కనుక దేవుణ్ణి నమ్ముకోకపోతేనా అంటే ఏముండిపోతుంది నీలో? శరీరాశ ఉండిపోతుంది. విశ్వాసులే కానీ శరీర సంబంధం. విశ్వాసులు ఏదైనా సినిమా వేశారనుకో, విశ్వాసులు అందరూ ఈదుల్లోకి వచ్చారు. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఏదో ఒక మేళ వెళ్ళిందనుకో, రోడ్డు అంట, ఏమవుద్ది? శరీర సంబంధులకి శరీర సంబంధమైన కోరికలే కావాలి. ఆ ఆశలు తీర్చేసుకుంటారు ఏదో రకంగా. ఒకటి సిగరెట్లు కాల్చంట, కానీ సిగరెట్లు కాల్చిపడితే కూర్చుంటాడంట. ఎందుకు? ఆ పొగంతా పీల్చేసుకుంటాడు. ఒక వ్యక్తి తాగడు, కానీ తాగే వేళతో బాగా వెళ్తాడు. ఒక ఆయన ఆట కానీ పేకాట ఆడే వాళ్ళకి హెల్ప్ చేస్తే అక్కడ కూర్చుంటూ పరిచయం చేస్తాడు. ఆశలు బావు. ఏ ఆశలు ఇవి? శరీర సంబంధమైన ఆశలు. శరీర సంబంధం ఎవడు? శరీర సంబంధం అంటే విశ్వాసే కానీ అన్ని కూడా శరీర సంబంధమైన కోరికలు ఉండిపోతాయి. ప్రకృతి సంబంధం అంటే ఇదిగో ఆ చెట్టు మీద ఆశ కలిగి ఉంటాడు, ప్రతి దాంట్లో కూడా ఒక విధమైన ఆలోచనలు ఉండిపోతాడు ప్రకృతి సంబంధమైన వ్యక్తి. దేవుడిని ఆరాధించడు కానీ ప్రకృతిని ఆరాధిస్తాడు. కానీ శరీర సంబంధాలు కాదు. శరీర సంబంధం ఏం చేస్తాడు?
దేవుణ్ణి ఆరాధిస్తాడు, ప్రార్థనకు వస్తాడు, ప్రార్థనలో ఉంటాం. ఈ ప్రార్థన అయిపోతుండగానే మళ్ళీ అదే ఈ పాట ఆ పాట 2 పాటలు పాడేస్తాడు. దేవుని పాట పాడతాడు, సినిమా పాట, లోకం పాట కూడా పాడతాడు. దానికి కూడా ఇవి అన్నీ ఉంటాయి. ఒక దాంట్లో ఉండిపోండి. వీళ్ళు ఎవరు? శరీర సంబంధమైన మనస్తత్వాలు కలిగిన వారు. కనుక ఈ శరీర సంబంధమైన మనసు చావాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ 3 గుంపుల్లో ఏ గుంపులో ఉండాలి? నువ్వు ఆత్మ సంబంధమైన గుంపులో ఉండాలి. ఏ రోజైనా శరీర సంబంధమైన మాట వచ్చిందా ఏం చేయాలి? వెంటనే శరీర సంబంధమైన మాట వస్తే దేవుడు ఉన్నాడు అనే ఆలోచనలో ఉండాలి. దేవుడు నా పళ్ళు రాలగొడతాడు. ఈ రోజున కాని మాట మాట్లాడాను నేను. ఈ కాని మాట ద్వారా ఏదో ఒక నష్టం పొంచుకుని వస్తుందనే ఒక భయం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. కాని మాట మాట్లాడకూడదు. కాని పనులు, కాని మాట అంటే కానిదంటే అక్కడికి రాంది, చెయ్యకూడనిది, అవి మనలో ఉండి అవసరం లేని అవి మనలో ఉండి బయటికి వెలువైపడాలి. నీవు ప్రకృతి సంబంధివా లేక శరీర సంబంధివా ఆత్మ సంబంధివా? ఆత్మ సంబంధం ఏం చేస్తాడు? ఆత్మ ప్రత్యక్షత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన అనగానే వచ్చేస్తాడండి. ఆమేన్. ఆత్మ సంబంధం ఏం చేస్తాడు? ప్రార్థన అనగానే వచ్చేస్తాడు. ప్రతిరోజు వాక్యం చదువుకుంటాడు. ప్రార్థన చేసుకోకుండా జీవితాన్ని ప్రారంభించాడు. ఆత్మ సంబంధి అన్ని విషయాల్లో ఆత్మీయంగా ఆలోచిస్తాడు. ఆత్మ సంబంధం ఎవరి మీద నెపాల మోపడు. ఆత్మ సంబంధం ఒకవేళ ఏమన్నా మాటలు అన్న అతనే బాధపడతాడు, కానీ ఇతరులు ఏమన్నా ఆత్మ సంబంధి, ప్రకృతి సంబంధి ప్రతి విషయాన్ని హైలైట్ చేసుకుంటాడు. ఇదిగో నేను పక్కన పలానా రోజున ఎలాగా ఇవన్నీ జీవితంలో అన్ని జ్ఞాపకం చేసుకుని మనమే మాతన పడుతుంటుంటాం. నువ్వు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా తయారవ్వాలండి. దేవుని స్తోత్రం కలుగుగాక.